సంబంధించి ఇప్పటికే చాలా నోళ్లు మూతపడ్డాయి. అమరావతిని ఏదో చేయాలి, అది ఎదగకుండా చేయాలి, అది ముందుకు వెళ్లకుండా చేయాలి, దాన్ని చంపేయాలి, దాని పీక పిసికేయాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు అది చరిత్రలో అది ఉండకూడదని ఎంత కష్టపడ్డాడంటే చాలా కష్టపడ్డాడు ఆయన. ఏది అమరావతికి వెళ్లకుండా. మామూలుగా కష్టపడాలంటే అమరావతికి వెళ్ళి రోజు పని చేయాలి ప్రజల కోసం, రాజధాని అక్కడే ఉంది కాబట్టి. కానీ అక్కడికి వెళ్లకుండా ఆయన కష్టపడ్డాడు. ఫలితంగా అక్కడ 5 ఏళ్ల పాటు పిచ్చి మొక్కలు, కంపతుమ్మలు మొలిసి ఏ స్థాయిలో అది నాశనం అయిందంటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 కోట్ల రూపాయలు కేవలం ఆ తుమ్మ చెట్లను కొట్టేయడానికి, తరలించడానికి, ముళ్ళ కంపలు తొలగించడానికే సరిపోయింది. దాంతోపాటు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు అక్కడ వేసిన రోడ్లు కానీ అవి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు ఆ రోడ్లు కూడా తవ్వుకుపోయారు. ఎంత నీచం అంటే రోడ్లు తవ్వుకుని ఆ కంకర ఎత్తుకుపోయారు. మరి ఆ ఎత్తుకుపోయి ఎక్కడైనా పోసారా, లేకపోతే అక్కడ పెద్ద నాయకులు ఇల్లు కట్టుకుంటున్నారు కదా అక్కడ ఏమన్నా వాడారా తెలియదు. అలాగే కాంట్రాక్ట్ సంస్థలు పోసుకున్న సిమెంటు, కంకర, ఇతరత్ర సామాగ్రి మొత్తాన్ని ఎత్తుకుపోయి అమ్ముకున్నారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే చెప్పవచ్చింది ఏంటి అంటే, అసలు రాజధానిగా అది వద్దు, దాన్ని ఎలాగా నాశనం చేయాలని చెప్పి ఎన్ని తిప్పలు పడ్డారో, ఎంత తాపత్రయపడ్డారో చూసాం మనం. 3 రాజధానులన్న 3 ముక్కలు ఆడారు, అది అన్నారు, ఇది అన్నారు. సరే, ఎవరి కర్మ కాలిపోయింది, లేకపోతే ఎవరి ఆశలు ఫలించాయి, ఎవరి కోరికలు ఫలించాయి. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొని మళ్ళీ అమరావతిలో కొత్త ఊపిర్లు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ నేను చెప్పాను కదా, ఆ తుమ్మలు కొట్టేసి ఆ ముళ్ళ కంపలు తొలగించి మళ్ళీ రోడ్లు ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చి కొంచెం స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు స్పెషాలిటీ, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి అంటే, ఎప్పటి నుంచో అనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి అక్కడ ఇవాళ బీజం పడింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానంలో నాన్ స్టాప్గా, అత్యధిక కాలం కాదు, నాన్ స్టాప్గా అంటే బ్రేక్ లేకుండా ఎక్కువ రోజులు కంటిన్యూస్గా ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి రికార్డుని తిరగరాస్తూ ఇవాళ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ పార్టీల సమావేశం అందరూ అటెండ్ అయ్యారు అక్కడ. అయితే ఇందులో భాగంగా ఇవాళ ఉదయం క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్లో 2500 కోట్ల రూపాయలతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ అంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు మొత్తంగా ఈ రెండింటికి కలిపి రాష్ట్ర ప్రభుత్వం 22.5 ఎకరాలు కేటాయించింది ఎప్పుడో. అందులో 5.5 ఎకరాలలోనేమో ఈ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అంటే అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన, మామూలుగా అన్ని రాష్ట్రాలు ఎలా ఉంటాయంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు. కాకపోతే అక్కడొకటి ఇసిరేసినట్టుగా ఉంటాయి. కొన్ని రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటాయి, కొన్ని ఆల్మోస్ట్ చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రెంటెడ్ వీటిలోనే ఉంటాయి. కొన్ని ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బిల్డింగ్స్లో కార్యాలయాలు ఉంటాయి, కొన్ని సొంతంగా కూడా ఉండొచ్చు. కానీ నా సబ్జెక్ట్ టు కరెక్షన్, ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ప్రెమిసెస్లో ఉండడం అనేది ఏ రాష్ట్రంలో లేదు నాకు తెలిసినందుకు. ఒక ఢిల్లీలో ఉండుండొచ్చు. ఢిల్లీలో కూడా శాస్త్రీ భవన్లో కొన్ని ఉన్నాయి, ఇంకొక చోట ఇంకో కొన్ని ఉన్నాయి, అట్లా ఉన్నాయి. బట్ ఇక్కడ అన్నీ ఒకే చోట ఉండడము, సిసిఎస్ కామన్ సెంట్రల్
సెక్రటేరియట్లో 5.5 ఎకరాలలో నిర్మిస్తున్నారు. సుమారుగా 8,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ నుంచి పనిచేస్తారు అనేది ప్రాథమికంగా చెప్తున్న సమాచారం. వీళ్ళలో అర్హులైన ఉద్యోగులందరికీ 17 ఎకరాలలో 5 టవర్స్ మీరు చూడవచ్చు పక్కన ఫోటోగ్రాఫ్స్లో, కార్యాలయ సముదాయాలు అలాగే గృహ నిర్మాణ సముదాయాలు 5 టవర్స్ కడుతున్నారు. 5 టవర్స్లో క్వార్టర్స్ కట్టి వాళ్ళ కోసం చేస్తున్నారు. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆమోద ముద్ర వేసింది. రేపో ఎల్లుండో పనులు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అది కూడా 18 నెలల్లోనే ఏమో పూర్తి చేయాలనే ఒక డెడ్లైన్ కూడా పెట్టుకున్నారు. సో ఎనీవే ఇదంతా ఏంటంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఇంకా మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అని మాట్లాడే వాళ్ళ నోళ్ళు మూతలు పడాల్సిన సందర్భం కదా ఇది. పడతాయా ఇంకా అలాగే పేల్తాయా? పేల్తాయని ఎందుకంటున్నానంటే గన్స్ కదా మనవి, మావి గన్స్. ఆ మావి గన్స్ ఇంకా పేల్తాయా? లేక కేంద్ర ప్రభుత్వమే అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మిస్తోంది కదా, మరి మూసుకుని కూర్చుందామా? అమరావతిని రాజధానిగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమోదించాల్సిందే. ఆమోదిస్తూ ప్రిపేర్ అయిపోతారా? లేక ఇంకా అది ఇది అని తలాతోకా లేని మాటలు మాట్లాడుతూ జనాన్ని రెచ్చగొడదాం అనుకుంటే జనం కూడా రెచ్చిపోవట్లేదు. చూశారుగా మొన్న వాళ్ళు మొదటి నుంచి భూములు ఇవ్వలేదు, 100 మందో 120 మందో ఇవ్వలేదు. వాళ్ళని తీసుకొచ్చి ఏదో టిఫిన్లు కాఫీలు పెట్టారో మరి ఏం తెలియదు కానీ తీసుకొచ్చారు, వాళ్ళతో మాట్లాడి ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తీరా ఏమైంది? అలా బయటికి వెళ్ళారో లేదో మళ్ళీ ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి మళ్ళీ భూములు రాసి ఇచ్చేశారు ప్రభుత్వానికి. సో ఇలాంటి పిచ్చి పనులు ఇకనైనా మాన్తారా లేదా అనేది ఒకటి. తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం పైగా గృహ సముదాయం కూడా ఒకే చోట నిర్మిస్తున్న ఈ తీరు, ఇవి దేనికి నిదర్శనం? డబుల్ ఇంజన్ సర్కార్ అని దేశవ్యాప్తంగా బీజేపీ అండ్ ఎన్డీఏ పార్టీసు చెప్తూ ఉంటాయి. అసలు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రము రాష్ట్రము ఒకే మాట మీద ఉండి కలిసి పనిచేస్తే ఎలా ఉంటాయి అనడానికి ఇదొక మేలిమి నిదర్శనం, మన కళ్ళ ముందు కనబడుతున్న నిదర్శనం. ఇంకా చాలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, బట్ ఇది ఒక లైవ్ ఇమీడియట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా పాపం ఆయన చాలా రకాల పథకాలు ఆలోచిస్తున్నాడు, చాలా రకాల ఏదో చేయాలనుకుంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అని ఒక ఇది పెట్టుకున్నాడు. అఫ్కోర్స్ ఫ్యూచర్ సిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ RRR అని పెట్టుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇంకొంచెం సహృద్భావ వాతావరణంలో పనిచేస్తే ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది, ఇంకా మంచి సహకారం ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇచ్చిపుచ్చుకోవడం కాదు, ప్రభుత్వాల మధ్య ఉండే సమాఖ్య స్ఫూర్తి. సో ఈ నేపథ్యంలో ఇక అమరావతిలో రాజధాని నిర్మాణం అనేది జెట్ స్పీడ్తో వెళుతోంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. సో ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఏం జరగబోతోంది, అమరావతికి ఉన్న డెడ్లైన్స్ ఏంటి, ఎప్పటికల్లా రాజధాని ఇక్కడ ఒక నగర నిర్మాణం వేరు, రాజధాని నిర్మాణం వేరు. ఈ రెండింటినీ విడిగా చూడాలి. చంద్రబాబు నాయుడు అమరావతిలో నగర నిర్మాణం చేస్తానని కాదన్నది, రాజధాని నిర్మాణం. రాజధాని నిర్మాణం అయితే నగర నిర్మాణం రోజు జరుగుతుంది. అది నిరంతర ప్రక్రియ, కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఆ పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఇంకెలా ఉండబోతోంది ఇక మీదట, అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఏంటి, ఈ గృహ సముదాయం ఏంటి, ఇంకా రావాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంకేం రావాల్సి ఉన్నాయి అంటే కార్యాలయాలు కాకుండా సంస్థలు, ఇప్పుడు LIC కానివ్వండి, లేకపోతే కొన్ని బ్యాంక్స్ SBI లాంటి బ్యాంక్స్ కానివ్వండి, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. అవన్నీ దాదాపు 20 పైనే రావాలనుకుంటా. అవి ఎప్పుడు రాబోతున్నాయి? ఈ అంశాలన్నీ చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.